నమస్కారం. సంకల్ప క్రియ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రముఖ మైండ్ మనీ బిజినెస్ ట్రైనర్ మ్యూజిక్ వాసు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు 2-3 ఏళ్ల నుంచి ఈ సంకల్ప క్రియ అనే కార్యక్రమాన్ని ఎన్నో ఛానల్స్లో మీరు చేశారు. మా పిఎంసి ప్రేక్షకుల కోసం అసలు సంకల్ప క్రియ అంటే ఏంటి కొంచెం వివరిస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పిఎంసి ఛానల్లో నాకు అవకాశం ఇచ్చిన, అలాగే దీన్ని స్థాపించడానికి మూల కారణమైన మన ఆది గురువు అయిన బ్రహ్మ గురువు అయిన పత్రిజీ గారికి, అలాగే మన యొక్క పిఎంసి ఛానల్లో ఉన్న స్టాఫ్ అందరికీ, ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. అలాగే మీకు కూడా. ఈ సంకల్ప క్రియ అనే కార్యక్రమం గత 2 సంవత్సరాల నుంచి నేను చెప్తూ ఉన్నానండి. ఈ సంకల్ప క్రియ కార్యక్రమం అనేది ఒక ఆలోచన విధానం గురించి చెప్పేదన్నమాట, ఒక థాట్ ప్రాసెస్ గురించి చెప్పేది. గతంలో నా యొక్క జీవన మార్గం ఒకలా ఉండేది. యూత్ ఎలా అయితే బతుకుతారో ఆ విధంగా బతికేవాడిని. సో ఇది తెలుసుకున్న తర్వాత నా యొక్క జీవన విధానం అనేది కంప్లీట్గా మారిపోయింది. నా యొక్క ఇన్కమ్ లెవెల్స్ మారాయి, నా ఆలోచన విధానం మారింది, నా మాటలు మారాయి, నా నడవడిక మారింది. అంటే నేనే మారానంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మారచ్చు. ఎందుకంటే ఒక అబ్బాయి అనే వ్యక్తి ఎంత వరస్ట్ లైఫ్ అనేది అనుభవిస్తాడో, ప్రతి అనుభవాన్ని నేను ఆ యొక్క స్థాయి నుంచి ప్రతి అనుభవాన్ని అనుభవించి ఈ స్థాయికి వచ్చాను అనమాట. పెద్దలు అంటూ ఉంటారు, మంచిగా ఉండి చెడిపోవడం కన్నా ఒక చెడిపోయిన వ్యక్తి మంచిగా మారితే ఏ విధంగా ఉంటుందో, అందుకు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. సో ఈ సంకల్ప క్రియ విధానం ఏంటంటే మన యొక్క మనోబల శక్తి అండి, మన యొక్క సంకల్ప శక్తి, మన యొక్క దృఢ సంకల్పం అనమాట. మనిషి ఏదైతే తన గుండెల్లో దాచుకుంటాడో అనంతమైన శక్తి సామర్థ్యాలు బయటికి తీసి దాని ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు, దాని ద్వారా ఆరోగ్యం సంపాదించుకోవచ్చు, దాని ద్వారా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, దాని ద్వారా ఎడ్యుకేషన్లో టాప్ స్థాయికి వెళ్ళచ్చు, ఉద్యోగంలో టాప్ స్థాయికి వెళ్ళచ్చు. నువ్వు ఏదైతే అనుకుంటావో నువ్వు సాధించగల శక్తి నీకుంది అని తెలియజేసి నీలో అనంతమైన శక్తి సామర్థ్యాలు బయటికి తీసే శక్తి సంకల్ప క్రియ. మామూలు మానవులు దీన్ని ఆలోచించాలంటే కాస్త ఆలోచించలేకపోవచ్చు. దీనికి మాలాంటి ఎక్స్పర్ట్స్ ద్వారా నేను గత 5 సంవత్సరాల నుంచి దీని మీద రీసెర్చ్ చేశానండి. ఈ రీసెర్చ్ చేసిన ప్రతి ఒక్క అనుభవాన్ని, నా యొక్క టెక్నిక్స్ని టెలివిజన్లో చెప్పడం జరుగుతుంది, అలాగే నా యొక్క వర్క్షాప్లో కూడా జరుగుతుందండి. ఊహించిన దానికంటే తాను 100 రెట్లు గొప్పవాడు, 1000 రెట్లు, 1000 రెట్లు గొప్పవాడని చెప్పేది అద్భుతమైన ప్రక్రియ. యుఎస్, యూకే, దుబాయ్, సింగపూర్, మలేసియా అటువంటి స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కూడా నేను ట్రైనింగ్ ఇస్తూ ఉంటానండి స్కైప్ ద్వారా. అలాగే హైదరాబాద్, బెంగళూరు, ముంబై నుంచి వచ్చి కూడా ఇక్కడ నా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంత తక్కువ టైంలో నేను ఈ మార్గంలో ఇంత ఎదగడానికి కారణం దానికి నా యొక్క సంకల్పం. మళ్ళీ అలాగే నాకు ఆది గురువులు, బ్రహ్మ గురువులు, చాలామంది గురువులు ఉన్నారు. అందులో ది బెస్ట్ని ఆచరించే వాళ్ళు మన పత్రిజీ గారు, ఆయన బ్లెస్సింగ్స్. అలాగే మిగతా నా యొక్క గురువులు, సైకాలజీ గురువులు, స్పిరిచువల్ గురువులు, అందరికీ ఈ యొక్క కృతజ్ఞతలండి. మీరు చెప్పారు మీరు కూడా కొన్నేళ్ల క్రితం ఇలానే సామాన్య యువకుల్లో ఉండేవాడిని. సో మీ పర్సనల్ డీటెయిల్స్ కొంచెం తెలుసుకోవాలండి. ఫస్ట్ ఒక చిన్న బట్టల షాప్లో జాబ్ చేసేవాడిని అండి, 10th క్లాస్ చదువుకుంటూ. తర్వాత అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కాఫీ డేలో వర్క్ చేశాను. తర్వాత మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా డోర్ టు డోర్ చేసేవాడిని. అయిపోయిన తర్వాత బ్యాంకింగ్లో నాకు జాబ్ వచ్చింది. MBA చదువుతూ నేను బ్యాంకింగ్లో జాబ్ చేసేవాడిని. సో బ్యాంకింగ్లో మంచి శాలరీ వచ్చేది, 27,000, 28,000 వచ్చేది. బట్ మనసులో ఏదో సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇది గత 5 సంవత్సరాల క్రితం అండి ఇదంతా జరిగేది. అప్పట్లోనే నాకు 27,800 రూపీస్ ఎంతో శాలరీ వచ్చేది. అంటే స్టెప్ బై స్టెప్ ఎదిగాను అనమాట నేను. అంటే ఎప్పుడైతే నేను ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో జాబ్ చేసినప్పుడు, ఒక బట్టల షాప్లో పనిచేసేటప్పుడు నా లైఫ్ ఇంతేనా, నేను ఎదగలేనా అని అనుకునేవాడిని. ఎందుకు ఎదగలే, అప్పుడు ఒక థాట్ మొదలైంది. నేను ఎదగాలంటే నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు నా జీవన నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ పెంచుకోవాలి. సో ఇప్పుడు ఎంతోమందికి ఎడ్యుకేషన్ ఉన్నా వాళ్ళకి లైఫ్ స్కిల్స్ తెలియట్లేదు. దీనికి ఒకటేనండి, మన యొక్క అంతరాత్మ గురించి తెలుసుకుంటే, దానితో కనెక్ట్ అయితే మనం ఏదైనా సాధించవచ్చు అనే విజయాన్ని నేను తెలుసుకున్నాను అనమాట. గత యొక్క ఆలోచనలు ఇప్పుడు ఆలోచనలు మారాయి. కేవలం నా జీవితం మారడానికి నా ఆలోచనలు అనమాట. ఈ ఆలోచనలు ఎలా మారాలి, దీన్ని ఎలా ప్రోగ్రామింగ్ చేయాలి అని చెప్పేదే సంకల్ప క్రియ. మీరు ఒక బట్టల షాప్లో, ఒక ఐస్ క్రీమ్ పార్లర్లో, అలానే బ్యాంకింగ్ సెక్టార్లో కూడా వర్క్ చేశారు. అవునండి. సో బ్యాంకింగ్ సెక్టార్ అంటే మీరు ఆటోమేటిక్గా ఒక లెవెల్కి రీచ్ అయిపోయారు, ఒక పొజిషన్కి వచ్చారు. సో ఈ ఫీల్డ్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? బేసిక్గా బ్యాంకింగ్లో చేసేటప్పుడు మనకి మార్నింగ్ ఆఫీస్ మీటింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఆఫీస్ మీటింగ్ ఉంటుంది. మహా అయితే ఒక 80,000 వరకు, 1,00,000 రూపాయల వరకు వెళ్తాం. నా యొక్క మేనేజర్ నేను చూసుకున్నాను, ఆయన పడే కష్టం, బీపీలు, షుగర్లు చూసుకున్నాను. ఇంత సంపాదించి హాస్పిటల్కి పెట్టడం తప్ప ఇంక దేనికి లేదని నాకు అనిపించింది అనమాట. సో ఇంతకు మించి ఏముంది, నేను ఎప్పుడు ఎలా ఆలోచిస్తానంటే అంతకు మించి ఇంకేముంది. ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నారంటే, చాలా బిజినెస్లు చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఆలోచనలండి. ఒక చదువు లేని వాడు కూడా కొన్ని కోట్లు సంపాదిస్తాడు. MBA చేసిన వాళ్ళని, గోల్డ్ మెడల్ సంపాదించిన వాళ్ళని వాడి కింద పని వాళ్ళగా పెట్టుకుంటారు. ఇదంతా ఎలా జరుగుతుంది? వాడి యొక్క సంకల్పం అనమాట. ఇక్కడ మనిషి గట్టిగా సంకల్పం అనుకుంటే చదువుతో సంబంధం లేదు.
చదువుతో సంబంధం లేదు. మన యొక్క లోన అంతర్గత శక్తిని మనం బయటికి తీయాలి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి లిమిటెడ్ బిలీవ్ సిస్టంలో ఉంటాడు. అంటే నేను ఇంతే సాధించగలను, నా వల్ల ఇంతే అవుతుంది అని ఒక మైండ్ ట్రాప్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే తనను తనే సపించేసుకుంటాడు. బయట ఎవరో నన్ను తొక్కేస్తున్నారో, నా ఆఫీస్లో తొక్కేస్తున్నారు, బయట తొక్కేస్తున్నారు, అది ఒక భ్రమ అనమాట. అదొక అపోహ. ఈ అపోహలు, ఈ యొక్క భ్రమల నుంచి చీల్చుకురావాలంటే నీలో శక్తిని బయటికి తీయాలి. అది సాధారణ మానవుల వల్ల కాదు. మాలాంటి ఎక్స్పర్ట్ ట్రైనర్ దగ్గరికి వస్తే 1 డేలో మొత్తం ఆ లిమిటెడ్ బిలీవ్ నుంచి లిమిట్లెస్ స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా నువ్వు ఒక ఇన్ఫినిటీ 24/7 ఒక ఎనర్జీతో ఉంటావు. ఇంకా నువ్వు ఏదైనా సాధించగలవు. నువ్వు ఏదైతే సాధించలేను అని అనుకుంటున్నావు అది నా వల్లే సాధ్యం అనే స్థాయికి నేను తీసుకెళ్తాను. అది అలా చెప్పేదే సంకల్పక్రియ. ఇందులో ఎలా ఉంటుందంటే నువ్వే దేవుడు, నువ్వే గాడ్, నువ్వే పరమాత్మ, నువ్వే శివుడు, నీలోనే అచంచలమైన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అది బయటికి తీసుకొస్తాను నేను. సో అటువంటి ఇన్ఫినిటీ ఎనర్జీ నీకు వచ్చినట్టయితే అసలు నీకు భయం ఉండదు, అసలు కోపం ఉండదు, చాలా బ్యాలెన్స్డ్గా ఉంటావు, ప్రపంచంలోనే అందరికంటే ప్రశాంతంగా ఉంటావు, నువ్వు ఏదైనా చేయగలవు అనే ఆత్మవిశ్వాసం, ధైర్యం నీకు వస్తుంది. నాకు వచ్చింది, నా స్టూడెంట్స్కి వచ్చింది, ఎంతోమందికి నేను చెప్తున్నాను. సో ఇది చూసేవాళ్ళు, నేర్చుకునే వాళ్ళకి కూడా వస్తుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ అనమాట. ఇది క్రియా విధానం అనే ప్రక్రియ ద్వారా నేను చెప్తూ ఉంటానండి. సో అది చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనుకోని విధంగా ఈ ఎలిమెంట్లోకి లేదంటే ఈ ఫీల్డ్లోకి వచ్చారు? అసలు అనుకోలేదండి. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే నేను ఎప్పుడో ఇంట్లో 10th తిరిగేటప్పుడు ఒక బ్యాచ్ ఉండేది, రకరకాల బ్యాచ్లు. ఇంటికి వెళ్ళి ఫుడ్ తినడం తప్ప, స్నానం చేయడానికి వెళ్ళడం తప్ప ఇంకా అసలు ఇంటికి వెళ్ళి పడుకోవడం కూడా ఫ్రెండ్స్ మేడల మీద పడుకునేవాడిని నేను. కాలేజీలు ఎగ్గొట్టడం ఇవన్నీ నార్మల్ వ్యక్తి కంటే చాలా వరస్ట్ లైఫ్ నుంచి వచ్చాను నేను. అనకూడదు. ఒక అబ్బాయి ఏవైతే అన్ని అనుభవిస్తాడో అన్ని చెడు కార్యక్రమాలు అనుభవించే నేను ఈ స్థాయికి వచ్చాను. అది ఎవరు చెప్పరు ట్రైనర్స్. ఎందుకంటే ఒక వ్యక్తి చెడిపోయిన తర్వాత మంచి మార్గంలో, మంచి ఆలోచనలో పుట్టాలంటే ఒక నడి రోడ్డు మీద మనం వెళ్తున్నాం, మన దగ్గర ఒక వాటర్ ప్యాకెట్ తాగడానికి రూపాయి కూడా లేదు, బస్సు ఎక్కడానికి డబ్బులు లేవు. ఆ టైంలో అనిపిస్తుంది మన ఫ్రెండ్స్ ఎవరైనా కార్లో కానీ లేదంటే బైక్లో కానీ వెళ్ళి తింటే అరే నా లైఫ్ ఎందుకు ఇలాగ అయిపోయింది అని అప్పుడు అనిపిస్తుంది నీ లైఫ్ ఇది అని. అప్పుడు వరకు నువ్వు విర్రవీగేదంతా నీకు తెలిసిపోద్ది. అప్పుడు నీలో కొన్ని ఆలోచనలు పుడతాయి అన్నమాట. అప్పుడు పుట్టిందే నాకు ఈ ఆలోచన. అదే సంకల్పక్రియ. ఇప్పుడు ఎవరైతే వరస్ట్ లైఫ్లో ఉన్నారో, ఎంత వరస్ట్ లైఫ్లో ఉన్నా వాళ్ళని బౌన్స్ బ్యాక్ చేయగల శక్తి నాకుంది. ఎందుకంటే అది నా అనుభవం, నా నాలెడ్జ్. అక్కడ ఏ స్టెప్ తీసుకోవాలో నాకు తెలుసు. అదే నేను చెప్తూ ఉంటాను. దానికి సంకల్పక్రియ కార్యక్రమాన్ని యాడ్ చేస్తూ ఉంటాను అనమాట. అంటే ఇక్కడ చెప్పేదంతా యూనివర్సల్ టెక్నిక్స్ అండి. ఇంటర్నేషనల్లో ఏవైతే టెక్నిక్స్ చెప్తారో దాన్ని వడబట్టి ఏ టెక్నిక్ అయితే పవర్ఫుల్గా పనిచేస్తుందో దాన్ని మనీ రూపంలో చెప్తాను. బేసిక్గా ఐఎమ్ మనీ ట్రైనర్. అంటే స్పిరిచువాలిటీలో చెప్తారు, దాన్ని స్పిరిచువాలిటీకి కాస్త తగ్గట్టుగా యాడ్ చేసి మనీ గురించి చెప్తుంటాను. అంటే నేను ఎందుకు మనీ గురించి చెప్తుంటానంటే 95% ప్రజలు డబ్బు లేకపోవడం వల్లే తన యొక్క బాధలను అనుభవిస్తున్నారు. ఇంట్లో బాధలు బాగా పెట్టుకొని ప్రశాంతంగా మెడిటేషన్ చేయాలన్నా చెయ్యలేరేమో నా అభిప్రాయం. అంటే 100% చేయలేరేమో నా అభిప్రాయం. సో వాళ్ళకి తగ్గట్టు సంపూర్ణంగా ఎక్కడైతే మనీ ఉంటుందో అప్పుడు మనీ వచ్చేసింది అనుకోండి, హ్యాపీగా ప్రశాంతంగా ఎక్కడైనా మెడిటేషన్ చేయగలరు. నా ఉద్దేశం ఏంటంటే అందరూ మెడిటేషన్ చేయాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. దానికి ఫైనాన్షియల్ ప్రాబ్లం అడ్డు రాకూడదు. అడ్డు రాకుండా ఉండాలంటే దాన్ని అటాక్ చేయాలి. అందుకే నేను మనీ ట్రైనర్ అయ్యానండి, బిజినెస్ ట్రైనర్ అయ్యాను. ఎంత కటిక పేదవాడిని కూడా కొన్ని వేల మందిని ధనవంతులు తయారు చేయాలి, భారతదేశానికి ట్యాక్స్ కట్టించాలి, మరికొంతమంది ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయాలి. అంతే తప్ప ఒకే జాబ్కి 100 జాబులకి గవర్నమెంట్ జాబులు ప్రిపేర్ అవ్వడం అలా కాదు. మైండ్ ఆ అపోహలో ఉండిపోతున్నారు. మీరు చేయగలరు. వివేకానందులు చెప్పారు, ఆది శంకరాచార్యులు చెప్పారు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు చెప్తున్నారు, కానీ నమ్మట్లేదు. నేను నమ్మాను, నా వల్ల కొంతమందికి తెలియజేశాను, ఇంకా తెలియజేస్తున్నాను. సో అదండి. సో ప్రముఖ మనీ మైండ్ బిజినెస్ ట్రైనర్గా ఎదిగిన తర్వాత మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? నేను ఒక స్టేట్లో ఆలోచించేవాడిని, నేను ఇంతే సంపాదించగలనేమో అనుకున్నాను. చెప్పాను కదండి 27,500. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎన్నో క్యాటరింగ్లు కూడా చేశానండి 6 years బిఫోర్. అంటే నేను అక్కడ మంచి బ్యాంకింగ్లో ఉండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత క్యాటరింగ్లు చేయడం అంటే నేను అనుకున్నాను ఒకటి సాధించాలంటే ఒకటి వదులుకోవాలి, కంఫర్ట్ లైఫ్ అనేది వదులుకోవాలి. అప్పుడు నాకు కొన్ని అద్భుతమైన ఐడియాలు వచ్చాయి, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అని. సో నాకున్న మార్కెటింగ్ అనుభవానికి, నేను చేసే అనుభవానికి, నేను చేసే ఈ స్టార్టింగ్ నుంచి కష్టపడే తత్వానికి రియల్ ఎస్టేట్ కరెక్ట్ అనుకున్నాను. నేను ఇప్పుడు హైదరాబాద్ అండ్ వైజాగ్ రియల్ ఎస్టేట్, నాకంటూ ఒక ఓన్ ఆఫీస్ ఉంది, నాకంటూ కొంతమంది స్టాఫ్ ఉన్నారు, వాళ్ళకి శాలరీలు ఇస్తున్నాను. సో వేరే ఒకళ్ళ ల్యాండ్స్ మేము మార్కెటింగ్ చేసి రియల్ ఎస్టేట్ చేస్తుంటాం అనమాట. నాకు వేరే బిజినెస్లు ఏం లేవండి, ఒక్క బిజినెస్, ఓన్లీ రియల్ ఎస్టేట్. నేను ఫిల్మ్ డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను, బహుశా అది అవ్వలేదు. సో రియల్ ఎస్టేట్లో ఇప్పుడు నేను సంపాదించి కొంతమందికి నేను ఉపయోగపడుతున్నాను, జీతాలు ఇస్తున్నాను. అలాగే కొన్ని చారిటీస్ సంస్థలకి 25%, 20% నేను ఇస్తున్నాను. రాబోయే నెలలో నేను ఒక సినిమా కూడా తీయబోతున్నాను ఇదే థాట్ ప్రాసెస్ మీద యాజ్ అ డైరెక్టర్గా. సో అదండి. సో అల్టిమేట్గా మీ గోల్ డైరెక్షనా? అల్టిమేట్గా అండి. ఇప్పుడు నేను ఆ డైరెక్షన్ గోల్ నెరవేర్చడానికి బహుశా డైరెక్ట్గా అది రాకపోవచ్చు, కానీ రియల్ ఎస్టేట్లో నుంచి ఈ ట్రైనింగ్ నుంచి డైరెక్ట్గా ఆ డైరెక్షన్కి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే
నాకు డైరెక్షన్ కంటే అద్భుతమైన నాలెడ్జ్ వచ్చింది. ఒకవేళ నేను డైరెక్టర్ అయ్యానంటే నాకు ఇంత అద్భుతమైన నాలెడ్జ్ రాదుగా. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ప్రొడ్యూసర్లకి, కొంతమంది పొలిటీషియన్లకి, కొంతమంది గ్రూప్ 1 ఆఫీసర్లకి, కొంతమంది 50 lakhs సంపాదించి యూఎస్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్కి నేను క్లాసులు చెప్తున్నాను. సో డైరెక్టర్ అవడం బెస్టా, ఈ నాలెడ్జ్ రావడం బెస్టా అంటే ఇది 1000 కోట్ల విలువైన, కొన్ని వేల కోట్ల విలువైన నాలెడ్జ్. సో ఇప్పుడు డైరెక్టర్ అవడం ఎంతసేపు అండి? ఇప్పుడు నేను డైరెక్టర్ అవడానికి కూడా యూఎస్ నుంచి సార్ మేము 10 కోట్లు పెడతాం మీరు సినిమా తీయండి అని చెప్తున్నారు. సో నేను ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్లో ఉన్నానండి. ఒక 200 మంది కొత్త ఆర్టిస్టులకి, యంగ్ పీపుల్కి, ఎవరికైతే టాలెంట్ ఉంటుందో, కెమెరామ్యాన్లు కానివచ్చు, ఫైట్ మాస్టర్లు కానివచ్చు, మ్యూజిక్ కానివచ్చు, అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి మంచి రెమ్యునరేషన్ ఇవ్వాలి, చెప్పుకోవాలన్నమాట. పలానా వాసు గారు మంచి అవకాశం ఇచ్చారు, మంచి మా లైఫ్ స్టైల్ మారిందని ప్రపంచానికి ఇచ్చిపోవడానికి వచ్చానండి నేను. ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి, ఇస్తేనే యూనివర్సల్ థింగ్ ప్రకారం మనకు వస్తుంది అనమాట. అది మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 లక్ష రూపాయలు సంపాదిస్తే నా యొక్క ఇన్కమ్ 80,000 అనుకుంటాను, 20,000 నాది కాదు. అలాగే 10 లక్షలు సంపాదిస్తే 8 లక్షలు నా ఇన్కమ్ అనమాట, 2 లక్షలు నాది కాదు, ఇచ్చేస్తాను. అదే మళ్ళీ 100 రెట్లు వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటావో అదే లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం అంటారు. సో అదండి. ఓకే, సో లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం మీరు చేసే ప్రయత్నం ఏంటంటే అందరినీ ప్రోత్సహించడం. నేను ఇప్పుడు ఒక సినిమా తీస్తే దాని ద్వారా ప్రజలు చైతన్యవంతులు అవ్వాలి, ప్రొడ్యూసర్కి లాభాలు రావాలి, అలాగే మెసేజ్ ఇవ్వాలన్నమాట. అలాగే కొంతమంది కొత్త ఆర్టిస్టులకు అవకాశం ఇవ్వాలి. ఈ థాట్ ప్రాసెస్ విధానం మీదే నేను సినిమాలు తీస్తానండి, ఎటువంటి కమర్షియల్ మూవీస్ తీయను. మెసేజ్ ఓరియంటెడ్ అనమాట. సో అదే అంటే ఇది అంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏది సాధించలేని అనుకునే వాళ్ళకి నువ్వు ఏదైనా సాధించగలవు, జస్ట్ నీ ఆలోచనలు మార్చుకోవాలి, దాన్ని ట్యూన్ చేయాలన్నమాట. దాన్ని ట్రిగర్ చేసి యూనివర్స్కి కనెక్ట్ చేస్తే ఖచ్చితంగా నీలో అద్భుతమైన శక్తి సామర్థ్యాలు బయటకు వస్తాయి. ఒకవేళ నీ వల్ల అవ్వట్లేదు అంటే సంకల్ప క్రియకి అటెండ్ అవుతే ఖచ్చితంగా అది 1 డేలోనే బయటికి తీస్తాను. ఇంకా నువ్వు లిమిట్లెస్గా నువ్వు బతుకుతావు, నువ్వు అద్భుతంగా. నేను బతికాను, నా కింద స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు, మీరు బాగుంటారు. సో అదండి. మీ ట్రైనింగ్ సెషన్స్ ఎలా ఉంటాయండి? బేసిక్గా నా ట్రైనింగ్ సెక్షన్స్ అయితే 3 monthsకి ఒకసారి స్టార్ హోటల్లో బిగ్గా పెడుతుంటానండి. ఒక్కోసారి పర్సనల్గా అయితే స్కైప్లో నుంచి యూఎస్ యూకే వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ హైదరాబాద్లో మంత్లీ ఒక టైం పెడుతూ ఉంటాను. సో ప్రతి ఒక్కరు వచ్చి డైరెక్ట్గా అటెండ్ అయ్యి నేర్చుకుంటూ ఉంటారు. అది కాకుండా ఫోన్లో కూడా నేను ట్రైనింగ్ ఇస్తుంటాను, ఎందుకంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి రాలేకపోవచ్చు, హైదరాబాద్, బెంగళూరు రాలేకపోవచ్చు. అండ్ నాకంటూ ఒక స్పెషల్ వాట్సాప్ సంకల్ప క్రియ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో కూడా యాడ్ చేస్తాను. అంటే భౌతికంగా నేను క్లాస్ చెప్పిన తర్వాత వాళ్ళ దగ్గర లేకపోయినా నా యొక్క సంకల్ప క్రియ గ్రూప్ ద్వారా నేను 3 daysకి ఒకసారి వాయిస్ రికార్డింగ్ మెసేజ్లు పెడుతుంటా. అంటే ఎప్పుడు వాళ్ళతో టచ్ అయ్యే విధంగా అనమాట. అంటే ఇంకా క్లాస్ చెప్పేసాం మాకు ఇంకేం లేదు అనుకుంటా. సో నాతో ట్రావెల్ అవ్వడానికి ఆ గ్రూప్ అనమాట. ఆ గ్రూప్లో అందరూ పాజిటివ్ పీపులే ఉంటారు, హ్యాపీగా. అంటే రకరకాల పెద్ద సెలబ్రిటీస్ అనే పెద్ద వాళ్ళు ఉంటారండి. అంటే నాకు 4 గ్రూపులు ఉన్నాయి, యూఎస్, యూకే, అలాగే హైదరాబాద్ ఉన్న ప్రముఖుల గ్రూప్, అలాగే నార్మల్ గ్రూప్ అనమాట. ఆ 4 గ్రూపులకి నేను ఎప్పుడు ట్రైన్ చేస్తూ ఉంటాను. సో అదండి. సో ఎలా అనిపిస్తుంది వాళ్ళ నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు? ఇప్పుడు మన కోసం మనం జాబ్ చేస్తే మన కోసం మనం బతికినట్టు, మన యొక్క రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ మనకు తెలిసిన ఈ ఐడియాలజీని లోక కళ్యాణం కోసం, విశ్వ కళ్యాణం కోసం చెప్తుంటే వాళ్ళు బాగుపడతారు. అంటే అందరూ నా దగ్గరికి రాలేకపోవచ్చు వర్క్షాప్స్కి, కానీ ఈ యొక్క వీడియోలు చూసి, టీవీ చూసి, అమ్మయ్య ఒక ధైర్యం వచ్చింది, నాకు దారులు దొరికే, నాకు మార్గాలు ఏర్పడ్డాయి, ఒక వ్యక్తి చెప్తే అప్పుడు మైండ్లో ఉన్న ఒక బాధ, ఆత్మ సంఘర్షణ అనేది పోతుంది అనమాట. ఆటోమేటిక్గా ఎంతోమంది నాకు మెసేజ్లు పెడుతుంటారు, సార్ వాసు గారు మీ వీడియోలు చూడడం వల్ల నాకు తెలియని ఒక ధైర్యం వచ్చింది, ఒక దారి దొరికింది, మీ దగ్గరికి నేను రాకపోవచ్చు, మీ ఫీజు మేము పే చేసుకోలేక, కానీ మీరు ఉన్నారన్నా, మీ వీడియోలు ఉన్నాయన్న ధైర్యం మాకు ఉంది. సో అది చాలండి నాకు. ఓకే వాసు గారు, మీ గురించి, మీ వ్యక్తిగత విషయాల గురించి కూడా చెప్పి అందరినీ ప్రేరేపించారు, మీ ట్రైనింగ్ సెషన్స్తో కాకుండా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. సో చూశారు కదా, ఇది నాటి మన సంకల్ప క్రియ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.